హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. సమ్మర్ సీజన్ నడుస్తుంది, మీకు తెలిసింది. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ ఒక బ్రీడింగ్ అనేది ఆపేసాను. ఒకవేళ మీరు కూడా ఆపేయకుంటే ఆపేయండి. మీ దగ్గర ఉన్న బర్డ్స్కి రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండడం వల్ల బర్డ్స్ అవి తినలేవు, ఇంకా వాటి యొక్క చిక్స్ని తినిపించవు. ఇంకా ఫీమేల్ ఒకవేళ ఎగ్స్ పై కూర్చుండి పొదుగుతుంటే అవి ఫీమేల్ కుండ లోపల వేడితో చనిపోతుంటాయి. అందుకోసం మీ దగ్గర ఉన్న బర్డ్స్కి మీరు రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత మీ బర్డ్స్కి మంచిగా కేర్ చేయండి. ఇప్పుడు చూడండి, వేడి ఎక్కువగా ఉన్నది. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ కోసం నేను ఒక సాఫ్ట్వేర్ తీసుకుని వచ్చాను. ఒక వాటర్లో నేను ఏం మిక్స్ చేసి ఇస్తాను, నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఎలా స్ప్రే చేస్తాను, మొత్తం మీకు ఈ వీడియో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం వీడియో చూసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. అందులో బర్డ్స్ ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, వాటి ఎలా ఫుడ్ ఇవ్వాలి, చాలా వీడియోస్ నుంచి వస్తుంటాయి. ఇదిగోండి, ఎండలు చూడండి ఎట్లా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం 7 చూడండి. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ కాదని ఎలా తయారు చేసాను అది కూడా చూపిస్తాను. చూడండి, మొత్తం కాదని మొత్తం ఇలా చెట్లతో మధ్యలో కాలని తయారు చేసాను. దానివల్ల నీడ వస్తుంది. ఇంకా మీద చూడండి, రేకులు వేసాను. కానీ రేకులలో నేను ఒక 3 ఫీట్ అనేది గ్యాప్ ఉంచి వేసాను. ఎందుకంటే అవి రేకులు వేడి ఎక్కుతాయి. అందుకోసం చూడండి, గ్యాప్ ఉంచి ఆ తర్వాత వీటిపై ఒక ఫైబర్ షీడ్ వేసి ఉంచాను. దానివల్ల బర్డ్స్కి ఎక్కువ వేడి అనేది తాకదు. ఒకవేళ మీ దగ్గర కూడా కాదని తయారు చేస్తే ఇలా గ్యాప్ ఇచ్చి రేకులు వేయండి. ఇంకా క్రాస్ వెంటిలేషన్ చాలా అవసరం. ఒకవేళ క్రాస్ వెంటిలేషన్ ఉండకపోతే బర్డ్స్ అనేవి అది ఒమానియా గ్యాసెస్ తయారవడం వల్ల చనిపోతుంటాయి. ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్ ఉంటే ఒక్క చోట నుంచి గాలి రావాలి, ఇంకొక చోట నుంచి గాలి అనేది వెళ్ళిపోవాలి. దానివల్ల బర్డ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఇదిగోండి, మొత్తం ఇలా క్రాస్ వెంటిలేషన్ నా దగ్గర ఉన్నది. ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటే మొత్తం గ్రీన్ కవర్ చేస్తాం మొత్తము. ఇదిగోండి, ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. ఇంకా బర్డ్స్ అనేవి మనం ఉంచినప్పుడు వాటికి టైం టు టైం మంచి ఫుడ్, ఇంకా సాఫ్ట్ ఫుడ్ ఇస్తుండాలి. ఇదిగోండి, వాళ్ళ కోసం నేను తీసుకుని వచ్చాను. ఈరోజు వాటర్ మిలన్ తీసుకుని వచ్చాను, ఇంకా దోసకాయ, ఇంకా ఎలక్ట్రాన్ పౌడర్స్. ఇది చాలా మంచిది మన బర్డ్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో మన బర్డ్స్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి దానిపై చాలా వీడియోస్ చేశాను, మీరు చూడొచ్చు, నా ఛానల్లో ఉన్నాయి. ఇదిగోండి, వాటి కోసం ఒక టబ్స్ కూడా తీసుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్న బర్డ్స్ అని ఇప్పుడు ఎక్కువ వాటర్ తాగుతున్నాయి. వాళ్ళ కోసం చూడండి, ఇది ఎలక్ట్రాన్ పౌడర్స్. పెద్ద పెద్ద టబ్లో నేను 2 పాకెట్లు వేస్తాను. ఈ చిన్న చిన్న టబ్ కనిపిస్తుంది, రెడ్ కలర్, పింక్ కలర్, దాంట్లో నేను ఒక్కొక్క ప్యాకెట్ అనేది వేస్తాను. దీని బదులు మీరు ఎలక్ట్రాన్ ప్యాకెట్ మీకు దొరకకుంటే మీరు ఓఆర్ఎస్ కూడా వేయచ్చు, గ్లూకోన్ డి కూడా వేయచ్చు, ఇంకా రూహాబ్జా కూడా వేయచ్చు. ఇది చాలా మంచిది మన బర్డ్స్ కోసం. మీరు సమ్మర్ సీజన్లో ఇది యూజ్ చేయాలి. మీరు డైలీ కూడా యూజ్ చేయొచ్చు, 1 డే గ్యాప్ ఇచ్చి కూడా యూజ్ చేయాలి. ఇదిగోండి, ఇది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. 20 రూపీస్కి బాక్స్ అనేది ఎలక్ట్రానిక్ పౌడర్ వస్తుంది. దాంట్లో 5 ప్యాకెట్లు ఉంటాయి. ఒక ప్యాకెట్ అనేది మనం 200 ml వాటర్లో వేయచ్చు. ఇంకా చూడండి, నా దగ్గర బర్డ్స్కి నేను సాఫ్ట్ ఫుడ్ ఇచ్చాను, దోసకాయ, వాటర్ మిలన్ చాలా మంచి. ఎందుకంటే మన బర్డ్స్కి ఇప్పుడు వాళ్ళ బాడీలో ఎక్కువగా వాటర్ ఉండే సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి. ఇంకా బజ్జీస్కి ఒకవేళ వేడి గాడి ఎక్కువగా తాగితే తొందరగా మోషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఆ తర్వాత కంటిన్యూస్గా మీ బర్డ్స్ చనిపోవడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే మోషన్స్ వచ్చిన తర్వాత బజ్జీస్ మనం కొంచెం తొందరగా ట్రీట్మెంట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే బజ్జీస్ చాలా తొందరగా చనిపోతుంటాయి. ఇది వేడి ఎక్కువగా ఉంటే కూడా బర్డ్స్కి చాలా తొందరగా మోషన్స్ వస్తాయి. ఇంకా బర్డ్స్ చాలా డల్గా ఉంటాయి. అందుకోసం మన బర్డ్స్కి యాంటీబయాటిక్ కూడా ఇస్తూ ఉండాలి. ఇవి చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. అదే ఇంకా మాటి వీడియోస్ నేను చేయను, అందుకోసం మీరు చూడొచ్చు. మీరు ఇది కూడా నేను ఇప్పుడు వాటర్ స్ప్రే అని చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను మీకు చూడండి. మా కొడుకు వాటర్ స్ప్రే కూడా చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే బర్డ్స్కి ఎక్కువ కూడా వాటర్తో మొత్తం తడిపేయకండి, కొద్దిగా స్ప్రే చేయండి బర్డ్స్కి. ఇది చాలా మంచిది, వాటికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇంకా కొద్దిగా వాటర్ స్ప్రే చేసిన బర్డ్స్ చాలా హెల్తీగా కూడా ఉంటాయి. ఎక్కువ వాటర్ అనేది స్ప్రే కూడా చేయకూడదు. డైలీ ఒకసారి నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి వాటర్ స్ప్రే చేస్తాను. ఇంకా వాటర్లో గ్లూకోన్ డి లేకపోతే ఓఆర్ఎస్ లేకపోతే మన ఎలక్ట్రాన్ పౌడర్, రూహాబ్జా ఏదైనా వేసి నేను బర్డ్స్కి ఇస్తాను. కానీ వేడిని ఇచ్చే ఫుడ్ మాత్రం ఇవ్వను. ఇప్పుడు నేను పాలకూర అసలు యూజ్ చేయను బర్డ్స్కి. నేను ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా చాలా యూజ్ చేస్తాను బర్డ్స్కి చల్లదనాన్ని ఇచ్చేది. మన ఎందుకంటే మన బర్డ్స్కి సీజన్ని బట్టి ఇవ్వాలి. ఇంకా చాలామంది అయితే బర్డ్స్కి రెస్ట్ ఇవ్వరు, డాబా పైన ఉంచిన వాళ్ళే రెస్ట్ ఇవ్వాలి, ఇంటి లోపల ఉన్నవారు రెస్ట్ ఇవ్వకూడదు. కాదండి, బర్డ్స్కి రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే బర్డ్స్కి కంటిన్యూస్గా బ్రీడింగ్ కూడా తీసుకోవద్దు. ఒకవేళ 10 సంవత్సరాలు బతికే బర్డ్స్ మీ దగ్గర 4-5 సంవత్సరాలు బతుకుతారు, చనిపోతాయి. ఎందుకంటే కంటిన్యూస్గా బ్రీడింగ్ చేయడం బర్డ్స్ మొత్తం వీక్గా అయిపోతాయి. అందువల్ల బర్డ్స్కి రెస్ట్ ఇవ్వండి. ఒక 2-3 మంత్స్ రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఇంకా మంచి రిజల్టే వస్తుంది. మీకు రిజల్ట్ అనేది మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. బర్డ్స్కితో బ్రీడింగ్ తీసుకోవడం మన ఉద్దేశం కాదండి. బర్డ్స్ ఉంచినప్పుడు వాటికి కేర్ చేయాలి, వాటికి మంచి ఫుడ్ ఇవ్వాలి, టైం టు టైం విటమిన్స్ ఇవ్వాలి, ఇంకా కావాల్సినవి ఇస్తూ ఉండాలి. హెల్తీగా అప్పుడే బర్డ్స్ ఉంటాయి. ఒట్టిగా ఉంచి వాటితో బ్రీడింగ్ కంటిన్యూగా తీసుకోవడం మంచిది కాదండి. రెస్ట్ ఇవ్వండి. ఇది కొన్ని కాక్టైల్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి. వాటర్ స్ప్రే చేస్తే చూడండి, కాక్టైల్ అన్ని బర్డ్స్కి స్ప్రే చేశాను. అన్ని బర్డ్స్ హ్యాపీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి అని ఎప్పుడు నేను వాటికి బ్రీడింగ్ బాక్సెస్ అని ఇస్తాను అనే వీడియో చాలా వస్తుంటాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కొన్ని బర్డ్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి కాక్టైల్స్ అన్ని. ఇంకా చాలా సీజన్స్ బట్టి చాలా వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.